నిన్నటి వరకు జైల్లో ఉన్న నా దగ్గరికి ఇంత డబ్బు ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా? ఇది మీ డబ్బు, మీ డబ్బు. తీసుకోండి, తీసుకోండి అమ్మా. ఎస్, ఇది ప్రజల డబ్బు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కేటాయించిన డబ్బు. దీన్ని ప్రజలకు చేరకుండా మీ హెల్త్ మినిస్టర్ దాచిన డబ్బు. వాడికి సహాయపడ్డ మీలాంటి వైట్ కాలర్ గాలు దోచిన డబ్బు, మీలాంటి లీగల్ గుండాలు మింగిన డబ్బు, నెల నెల వాడు కక్కిన కూడు తినే నీలాంటి వెన్నుముక్కలేని వెదవలుతున్న డబ్బు. ఇలా ఎవరికి అందినంత వాళ్ళు దోచేశారు గనుకే ఆసుపత్రి లోపలికి వెళ్తే బెడ్స్ కొనడానికి డబ్బు లేదంటారు, మెషినరీ కొనడానికి సొమ్ము లేదంటారు, ఎమర్జెన్సీ మందులు కొనడానికి నిధులు లేవంటారు. మరి ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్నాయి కదా, ఇంత పెద్ద జనరల్ హాస్పిటల్లో ఎందుకు లేవని అడిగితే లోటు బడ్జెట్ అంటారు. వాట్ మిస్టర్ హెల్త్ సెక్రటరీ, మీ డిపార్ట్మెంట్ లో 43 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే 7 లక్షలు ఆస్తుందని ప్రకటించిన మీ హెల్త్ మినిస్టర్ కి 70 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కమ్ ఆన్ టెల్ మీ. సో డబ్బు ఉంది, దేర్ ఇస్ మనీ. పెరుగుతున్న మంత్రుల జీతాలు, ఫోన్ బిల్లులకు డబ్బుంది. పిర్రకి ఎర్రచీమ కరిస్తే విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి డబ్బుంది. ఏడాదికి ఒకసారి 750 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ జరిపించడానికి డబ్బుంది. కానీ పేదవాడికి వైద్యం చేయడానికి మాత్రం డబ్బు లేవు. ఏ పేదవాళ్ళకి జబ్బు రాకూడదా? వస్తే వాళ్ళకి చావే సరైన మందా? అంటే ఇక్కడ పేదవాళ్ళకి వైద్యమే జరగట్లేదా? ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ చెడ్డవాళ్ళని నీ ఉద్దేశం? కాదు, మీలో మంచి డాక్టర్లు ఉన్నారు. కానీ మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, ఆర్ ఆల్ ఆఫ్ యూ జెన్యూన్? డొనేషన్లు కట్టి డాక్టర్ అయి పంటికి బదులు కంటిని తీసిన వాళ్ళేరా? కడుపు నొప్పి వస్తే కడుపును చీల్చి అందులో కత్తెరలు పెట్టి కుట్టేసిన మేధావులేరా? జనరల్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమని బ్రోకర్ కాళ్ళేరా? ఆఖరికి తలనొప్పిని వస్తే కమిషన్ కోసం ఊళ్ళో ఉన్న అన్ని టెస్టులు చేయించుకురామని చెప్పే ఏ క్లాస్ ఏజెంట్స్ లేరా? ఇప్పుడు రోగి తన వ్యాధిని చూసి భయపట్టలేదయా, మీ ట్రీట్మెంట్ గుర్తు తెచ్చుకొని కంగారు పడుతున్నాడు. ఎస్, ఇక్కడ వచ్చేది పినాయిల వాసన కాదు, పీరుగుల వాసన. ఇక్కడ వరండాలో ఉమ్ములు వాంతుల మధ్య చర్చ కంటే ఇంట్లో చాప్ మీద పడుకొని చావడం మేలనుకుంటారే జనం. దిస్ ఇస్ రిడిక్యులస్ మిస్టర్ గణేష్. డూ యూ హ్యావ్ ఎనీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ టు ప్రూవ్ యువర్ ఎలిగేషన్స్? వాట్ ఇస్ రిడిక్యులస్? హావ్ యు ఎవర్ గోన్ త్రూ ఎ మెడికల్ జర్నల్? Do you know that 75 crore Indian people are nearly 500 kilometers away from a basic operation table? Do you know that 1 lakh women are dying due to the non-availability of sterilized medical plates to cut their umbilical cords? Do you know that the cost of 1 bypass surgery is equal to 10 years income of an average Indian? Is this enough or do you want more evidence? ఏంటయ్యా పెద్ద సంస్కట్లా డబాయిస్తున్నావు? జనాభా పెరిగిపోతుంటే గవర్నమెంట్ మాత్రం ఎంతవరకు పనిచేస్తుంది? అందుకే కదా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టి మెడికల్ సర్వీస్ చేస్తాం. పర్లేదు రండి. ఈయనెవరో మీకు తెలుసా? డాక్టర్ రాజగోపాల్, ఎంబీబీఎస్ FRCS. ఇదే సిటీలో మెయిన్ సెంటర్ చూసుకుని పెద్ద ఆసుపత్రి కట్టాడు. 7 అంతస్తుల బిల్డింగ్, సెంట్రలైజ్డ్ AC, లేటెస్ట్ ఎక్విప్మెంట్. ఏడాదికో బ్రాంచ్ ఓపెన్ చేసి సర్వీస్ చేస్తాడట. కానీ 2.5 లక్షలు లేకుండా ఎవరైనా ఆసుపత్రి లోపలికి వెళితే బయటకు నెట్టే చంపేస్తాడు. మిస్టర్ గణేష్, కీప్ క్వైట్ డాక్టర్ రాజగోపాల్. ఆరోగ్యాన్ని అమ్మటాన్ని నీ మెడికల్ డిక్షనరీలో సర్వీస్ అంటారా? సిగ్గులేదు? అసలు ఎప్పుడైనా ఈ తెల్లకోట్ నీ ఒంటి మీదకి ఎలా వచ్చిందో ఆలోచించావా? MBBS చదివితే వచ్చింది. ఎవడబ్బా సొమ్ముతో చదవయ్యా? ఇలాంటి ఒక్కొక్క డాక్టర్ ని తయారు చేయడానికి ప్రభుత్వానికి 12 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 12 లక్షలు ఎక్కడవి? కూలీ నాలి చేసుకునే పేద ప్రజలు, చాలీ చాలిన సంపాదనతో బతికే సగటు మనుషులు 10 పరకా సంపాదించి ఆ డబ్బుతో ఉప్పో పప్పో ఉల్లిపాయ కొనుక్కుంటే అలా కొన్న ప్రతి వస్తువు మీద పన్ను వేసి ఆ పన్ను రూపంలో వచ్చిన డబ్బులో నుంచి 12 లక్షలు ఖర్చు పెడితే ఇదిగో ఈ మహానుభావుడు డాక్టర్ అయ్యాడు. ఇది నువ్వు మర్చిపోతే ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాలుగా చేసి పెంచిన నీ తల్లిని మర్చిపోయినట్టే. ముందు మా నాయకుడు ఎక్కడున్నాడు చెప్పు. ఎవరా ఎవరా వాగింది? ఎవరా మీ నాయకుడు? ఒంటి మీద ఉన్న చక్క గుండీ లేవు, కట్టుకున్న పంచకు ఉతుకులేదు. నిన్ను చూస్తుంటే నీ నాయకుడికి జిందాబాదులు కొట్టి కొట్టి ఎముకలు బయటపడి చచ్చేలాగున్నావురా. నీకు రోగం వస్తే నీ నాయకుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చాడు రా, ఇక్కడ ఏదే జనరల్ హాస్పిటల్ పడేస్తాడు. ఎలక్షన్స్ ముందు వచ్చి చేతికో జెండా జేబుకో 100 పెట్టి గెలిచి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు మీ నాయకుడా. ఎప్పుడురా తెలుసుకుంటారు మీరు? ఎప్పుడు తెలుసుకుంటారు? గాళ్ళు తెలుసుకోరు గణేష, ఆలి జన్మలు తెలుసుకోరు. వీళ్ళకన్నా మున్సిపాలిటీ కుక్కలయ్యం కాదు. మీ బతుకులు చెడా. నువ్వు చెప్పింది నిజమయ్యా, చాలా సత్యం. ఈ దిక్కుమాల దవాఖాన ఎంతమంది పసిపిల్లల్ని అన్యాయం చేస్తుందో ఈ కళ్ళతోనే చూస్తున్న కొడుక. గతెందుకు ఈ సంటోడు కూడా రాదు. ఒక కిడ్నీ లేదని వీళ్ళ అయ్యని చంపిండ్రు, వీళ్ళ అమ్మని చంపిండ్రు. ఈ పోరని దిక్కులేనోని చేసిండ్రు గణేష, దిక్కులేనోని చేసిండ్రు. ఈ పిల్లాడే కాదమ్మా, నేను కూడా ఈ ఆసుపత్రి వల్లే అనాథనయ్యాను. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడి ప్రాణానికి విలువ లేదు గనుకే మా నాన్న చనిపోయాడు. ప్రైవేట్ హాస్పిటల్లో తండ్రిని బతికించుకోబోయి నా చెల్లి బలైపోయింది. ఈ సిస్టమ్కి ఎదురు తిరిగిన పుణ్యానికి నా స్నేహితురాలు సజీవ దహనం అయిపోయింది. చూడు గణేష్,
ఎప్పుడో నీ విషయంలో ఒక తప్పు జరిగి ఉండొచ్చు. అంత మాత్రం చేత దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి చెప్తే జనానికి మా మీద ఉన్న ఆ కొంచెం నమ్మకం కూడా పోతుంది కదా. జనానికి మీ మీద నమ్మకం రావాలంటే మీరు పని చేయాలి. చేస్తారా? చెప్పండి, చేస్తాం. మీ కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేస్తే ఇదే కార్నర్ లో పడేసి ట్రీట్ చేయాలి. చేస్తారా? ఆ ఆలోచన వస్తేనే మీకు భయంగా ఉంది. అనుభవించి మాకెలా ఉంటుంది? ఇది హాస్పిటల్ అని మేము రావట్లేదు, దేవాలయం అనుకుని వస్తున్నాం. మిమ్మల్ని కేవలం డాక్టర్లుగా భావించి రావట్లేదు, దేవుళ్ళు అనుకుని వస్తున్నాం. అటువంటి మమ్మల్ని ఇలా చులకనగా చూడొచ్చా? పురుగుల కంటే హీనంగా ట్రీట్ చేయొచ్చా? కాపాడండి అయ్యా బాబు అని కాళ్ళ మీద పడుతున్నామే, ఆ నమ్మకానికి ద్రోహం చేయొచ్చా?